కృష్ణ దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ బృహద్భాగవతామృతంలో భౌమ అనే సబ్జెక్టులో 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 8వ శ్లోకం అంటే ప్రేమ భక్తి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ ప్రేమ భక్తి అనే సబ్జెక్టులో విముక్తి అంటే మోక్షం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. వైష్ణవులందరూ కూడా ప్రేమ భక్తితోటి శ్రీకృష్ణ భగవానుణ్ణి భజన చేస్తూ కీర్తన చేస్తూ ముక్తిని కానీ మోక్షాన్ని కానీ పొందాలని అనుకోరు. ఎందుకంటే వీళ్ళంతా డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవానుడు నివసించేటటువంటి గోలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ భూలోకంలో అంటే భౌతిక ప్రపంచంలో దొరుకుతున్న ముక్తి కానీ మోక్షం కానీ విముక్తి కానీ అవసరం లేదు. అందుకే వీళ్ళందరూ కూడా ముక్తిని త్యజిస్తారు. అందుకనే ముక్తి కూడా వైష్ణవులు తనని దూరం పెడుతున్నారని తనని త్యజిస్తున్నారని బాధపడుతుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వైష్ణవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రేమిస్తారు, ప్రేమ భక్తితో కొలుస్తారు. అందుకనే వాళ్ళకి ఈ చిన్న విషయమైనటువంటి ముక్తి అనేది అవసరం లేదు అని అనుకుంటారనమాట. కానీ ఈ ముక్తి అనేది ఎవరికి అవసరం అవుతుంది? భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు, భౌతికంగా జీవించేవాళ్ళు, కోరికలతోటి వాళ్ళు ఆనందాలు అనుభవించాలి అనుకునే వాళ్ళు ముక్తి కావాలి అని అనుకుంటారు. అయితే వారికి ముక్తి అనేది లభించడం అనేది అంత సాధారణమైన విషయమేం కాదండి. వైష్ణవులైతే వాళ్ళు ఎంతో భక్తిపరులు కాబట్టి వాళ్ళ ధ్యాస అంతా శ్రీకృష్ణ భగవానుడు నివసించే గోలోకానికి వెళ్ళాలనే ఉంటుంది. ఈ ప్రేమ భక్తి శ్రీకృష్ణ భగవానుడి పాదాల వద్ద నివసిస్తూ ఉంటుందన్నమాట. మనము శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలను ఆశ్రయిస్తాం కాబట్టి ఆ ప్రేమ భక్తి మనకు లభించాలని అందరూ అనుకుంటారు. కానీ వైష్ణవులు అంటే విష్ణు భక్తి చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రేమ భక్తిని ఆశ్రయించి ఉంటారన్నమాట. అందుకనే ఈ ప్రేమ భక్తి శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలను ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆమె శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలకి ప్రణామాలు అర్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాల వద్ద దయతో నిలిచినటువంటి ప్రేమ భక్తికి ఆవిడ యొక్క మహిమలకి జయము జయము అని రచయిత తెలియజేస్తున్నారనమాట. తర్వాత దిగ్దర్శిని టీకా గురించి తెలుసుకుందాం. ప్రేమ భక్తి, ఈ ప్రేమ భక్తి అనేది అందరికీ అంత సులభంగా దొరకదండి. ఎంతో భక్తి చేసుకుంటేనే భగవంతుడి మీద ప్రేమ మనకి కలుగుతుంది. భక్తి అన్నా కూడా భగవంతుడి మీద ప్రేమ. ఈ ప్రేమ భక్తి అనేది మనకి దొరకటం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం అన్నమాట. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణ కమలాలను ఆశ్రయించి ఉన్నటువంటి ప్రేమ భక్తిని అందరూ పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ ప్రేమ భక్తి అనేది చాలా దయతో కూడుకున్నదనమాట. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాలను ఆశ్రయిస్తారో వారిని ఎంతో దయతో ఆ ప్రేమ భక్తి అనేది పొందేటట్లుగా చేస్తుందన్నమాట. అలాగే ఈ ముక్తి కానీ విముక్తి కానీ స్వయంగా ప్రేమ భక్తిని తన మనస్సులో ఆరాధిస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే వింటూ ఉంటారో జపం చేస్తూ ఉంటారో అలాంటివి 9 రకాలైనటువంటి భక్తి అంగాలలో ఒక దాని యొక్క ప్రాముఖ్యత వల్ల ఎవరైనా సరే ముక్తిని పొందగొరినచో ఆ ముక్తి అనేది వాళ్ళని ఆశీర్వదిస్తుందన్నమాట. ఎవరైనా సరే మానవుల యొక్క 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి అంటే జపం చేయడం, యజ్ఞం చేయడం, తపస్సు చేయడం, ఇంకా త్యజించడం అంటే సన్యాసం. ఇలాంటివన్నీ కఠినమైన ప్రమాణాలు అన్నమాట. ఇలాంటి కఠినమైన ప్రమాణాలని భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ముక్తి కోసం అన్నమాట. వాళ్ళు ముక్తి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అందుకోసమని ముక్తి కూడా ఏం చేస్తుంది, వీళ్ళందరికీ తను తొందరగా ముక్తిని ప్రసాదించాలని అనుకోదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పరీక్షలు పెడుతుంది, అంత తొందరగా ముక్తిని ప్రసాదించదు కాబట్టి. అందుకని వీళ్ళందరి మీద ఆధారపడి ఉంటుందన్నమాట ముక్తి అనేది. కాబట్టి వేదాలలోని లోతైన గోప్యమైన సత్యాలు అన్నింటినీ కూడా, వేదాల సారాంశమైన ఉపనిషత్తులను కూడా పూర్తిగా చర్చించడం ద్వారా ఈ 4 ఆశ్రమాల సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పుడు అసలు విముక్తి అనేది ఎప్పటికీ సాధ్యం కాదండి. అందుకే ఇది అర్థం చేసుకున్నటువంటి విముక్తి వీళ్ళకి దూరంగా ఉండటం అలవాటు చేసుకుందన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ భక్తి చేసుకుంటారు, భక్తిలో పూర్తిగా లీనమై ఉంటారు, భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని తాపత్రయంలో ఉంటారు, కానీ ముక్తి కావాలని కోరుకోరు. అందుకోసమని ఏమని చెప్తున్నారంటే ఇక్కడ వైష్ణవులు ముక్తి అనేది చాలా స్వల్పమైన విషయంగా భావిస్తారనమాట. అందుకే వాళ్ళకి ముక్తి గురించి ఆలోచించే అవసరమే లేదు. అంతేకాకుండా వాళ్ళు ముక్తిని గురించి ఎప్పుడో మర్చిపోయారనమాట. ఆ విషయం, ముక్తి అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారనమాట. అందుకనే ముక్తి వారికి దాసీగా పనిచేస్తుందన్నమాట. ఎందుకనంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించిన భక్తులని మరి తను నిర్లక్ష్యం చేయకూడదు కదా. అందుకనే ముక్తి వాళ్ళకి దాసీలా ఉండిపోతుందన్నమాట. ఏమైనప్పటికీ కూడా అజ్ఞానులు కానీ కామాంధులు కానీ తమ జీవితం అంతా కూడా ముక్తి అంటే మోక్షం కోసం అంకితం చేస్తారనమాట. కానీ అప్పుడు ముక్తి వాళ్ళ ముఖం కూడా చూడదనమాట, అలా ఓరచూపు కూడా చూడదట ముక్తి. చూసారా, మరి ముక్తి కావాలి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. మాకు ముక్తి వద్దు అంటున్నారు వైష్ణవులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళకి దాసీలా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ భౌతికమైన వ్యక్తులు ఎప్పటికీ కూడా వాళ్ళు ముక్తిని సాధించలేరన్నమాట. ఎంత తాపత్రయపడినా కూడా, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా కూడా వాళ్ళు ముక్తిని పొందలేరన్నమాట. అజ్ఞానులు ఈ అత్యంత రహస్యమైన గ్రంథ రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆ తర్వాత 9వ భాగం గురించి తెలుసుకుందాం. దీనిలో భగవంతుడికి సంబంధించిన హరినామాన్ని గురించి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన విషయం. హరే కృష్ణ.